ఓం శ్రీమాత్రి నమః ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారు తస్మాత్ జాగ్రత్త. గత కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్న శత్రువు ఎవరో తెలిసిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న ఆ ద్రోహి ఎవరు? వారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పరిహారాల గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి వారు వ్యక్తిత్వం పరంగా చూసుకున్నట్లయితే చాలా సున్నితమైన మనసుతో కలిగి ఉంటారు. దానికి కారణం చేత అందరినీ నమ్ముతారు. కానీ మీరు నమ్మిన వ్యక్తుల చేతిలోనే మీరు ఎక్కువగా మోసపోయేందుకు అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా అనుకున్న వారే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. నమ్మించి మోసం చేయడం అంటే కుంభరాశి వారికి అస్సలు నచ్చదు. ఇక మిమ్మల్ని మోసం చేస్తుంది ఎవరు అనే విషయం మీకు తెలిసినట్లయితే వారిని జీవితంలో క్షమించరు. కనీసం వారితో మాట్లాడడానికి కూడా మీరు ఇష్టపడరు. ఇక మిమ్మల్ని మోసం చేస్తున్న ద్రోహి విషయానికి వస్తే వారెవరో కాదు, మీ గురించి పూర్తి వివరాలు అన్నీ తెలుసుకొని ఈ పని చేస్తున్నారు. నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు. మీరు జీవితంలో ఎదగడం ఇష్టం లేనివారు ఈ విధంగా మిమ్మల్ని మోసం చేసి మానసికంగా కుంగతీయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సమయంలో మీరు కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని దూరం పెట్టవలసిన సమయం వచ్చేసింది. అదేంటంటే, ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని మీరు చేస్తున్న తప్పుని కూడా ఒప్పు అని చెప్పి మిమ్మల్ని చెయ్యమని ప్రోత్సహిస్తారో వారిని మీరు అస్సలు నమ్మవద్దు. ఎందుకంటే వారు మిమ్మల్ని ఈ విధంగా నెగిటివ్గా ఎంకరేజ్ చేసి వారు దాని నుంచి ప్రయోజనాన్ని పొందాలని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మీకు వృధా ఖర్చులు కూడా పెరగబోతున్నాయి. కాబట్టి ఖర్చు చేసే ప్రతి పైసా కూడా అది ఉపయోగకరమా కాదా అని ఆలోచించి డబ్బులు ఖర్చు చేస్తే మంచిది. అంశం చిన్నదైనా పెద్దదైనా సరే బడ్జెట్ ప్లాన్ వేసుకుని దాన్ని అనుసరిస్తే కనుక డబ్బు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా భవిష్యత్తు కోసం కొంత డబ్బులు పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అది మీకు కష్ట సమయాల్లో ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని ఈ రాశి వారు గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీ బంధుమిత్రుల నుంచి మీకు పూర్తి స్థాయిలో సపోర్ట్ అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ మీ మాటకు విలువనిస్తారు. సమాజంలో కూడా మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఇటువంటి అంశాలు మీకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే సెప్టెంబర్ చివరి వారంలో మీకు తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి తప్పులు చేయకండి. ఎందుకంటే వీటి వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళని కానీ అనుభవజ్ఞులను కానీ సలహాలు అడిగి వాటిని పాటించడం వల్ల మీకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. నిరుద్యోగులకి కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ లభిస్తుంది. అలాగే మంచి ప్రాజెక్టులని చేపడతారు. వాటిని కూడా సమయానికి పూర్తి చేస్తారు. పై అధికారుల మెప్పు కూడా పొందుతారు. అలాగే మీ తోటి ఉద్యోగులకు సహకారం మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. దీనికి గల కారణం మీ మంచితనమే. గతంలో మీ మంచితనంతో వారికి మీరు సహాయపడటం వల్ల ఈ సమయంలో వారు మీకు తిరిగి సహాయం చేస్తారు. ఒకవేళ మీరు పనిచేసే సంస్థల్లో గనక పాత గొడవలు మీ సహా ఉద్యోగులతో ఉన్నట్లయితే వాటి గురించి పూర్తిగా మర్చిపోండి. వాటిని మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ సమయాన్ని అలాగే స్నేహాన్ని వృధా చేసుకోవద్దు. ఈ విషయాన్ని ఈ రాశి వారు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. లేదంటే ఇబ్బందుల్లో పడతారు. మీ దగ్గర లేని వ్యక్తి గురించి మూడో వ్యక్తికి చెడుగా చెప్పడం వల్ల ఇలాంటి చెప్పడం వంటి పనులు చేయకండి. అలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం, నోటిని అదుపులో ఉంచుకోకుండా మాట్లాడడం వంటి పనులు మీకు నష్టాన్ని కలుగజేస్తాయి. ఆధ్యాత్మిక మరియు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకోసం మీ బంధుమిత్రులు మంచి స్నేహితుల కోసం మీకు పూర్తి స్థాయిలో సపోర్ట్ లభిస్తుంది. సంతానం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభవార్తలు వింటారు. మీ సంతానానికి సంబంధించి వారి రంగంలో అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో మీకు సంతానం ముందున్నారన్నమాట. మీ చెవిలో పడుతుంది ఈ విషయం. దీనివల్ల మీరు మానసికంగా ఆనందాన్ని పొందుతారు. అలాగే కుటుంబ పరంగా సుఖ సంతోషాలు చేకూరుతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉంటారో వారు అంటే ఇంట్లో అలాగే ఉద్యోగంలో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించి పనులన్నీ చక్కపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యోగా, వ్యాయామం వంటివి ప్రాక్టీస్ చేయాలి.
ఇలా చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ రాశి వారు క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎంత ఉన్నతి సాధించినప్పటికీ కూడా ఇంకా ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని తపన పడుతూ ఉంటారు. ఈ రాశి వారు తాము ఇబ్బంది పడతారు కానీ ఎదుటి వారిని మాత్రం ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడరు. ఇంత మంచి క్రమశిక్షణ, మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ద్రోహి వల్ల అశుభ ఫలితాలు ఏ విధంగా లభించనున్నాయి, అసలు ఆ ద్రోహి ఎవరు అనే వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు ఈ సమయంలో కర్కాటక రాశి అలాగే మీనరాశి జాతకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు మీ పక్కనే ఉంటూ మీ పైన కుట్రలు చేసే అవకాశాలు ఉంటాయి. జీవితంలో ఎదగకుండా మీరు చేసే ప్రతి పనికి అడ్డుపడుతూ ఉంటారు. మీ వెనకే జరుగుతున్న కుట్రలు గమనిస్తూ ఉంటారు. అలాగే మీరు సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. అందుకే ఎక్కువగా అందరూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. మీరు కొంచెం కఠిన స్వభావులుగా వ్యవహరించవలసిన సమయం ఇది. మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు పూర్తిగా ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ పనిలో విజయం సాధిస్తారు. అలాగే రానున్న సమయంలో మీకు మంచి స్థితిగతులు ఏర్పడబోతున్నాయి. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా అన్ని సత్ఫలితాలు పొందబోతున్నారు. తద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే బంధాలని, బంధుత్వాలని కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మీరు ఫలితం ఏదైనా పనికి కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇలా చేసినట్లయితే కనుక ఎంతటి కార్యానైనా సాధించగలుగుతారు. మనం చేసే పనిని పూర్తి నమ్మకంతో సంతోషంగా చేసినట్లయితే దాని యొక్క ఫలితం ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉంటుంది. ఇక ఈ రాశి వారు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ అత్తగారి ఇంటి వైపు వారితో మాట్లాడేటప్పుడు ఇది ఆడవారైనా మగవారైనా ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నించండి. కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పని ప్రారంభించండి. లేదంటే వాటి నుంచి వచ్చే ఫలితాల వల్ల మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఇక ఎటువంటి సందర్భంలోనైనా ఎవరితోనైనా మీరు తప్పుగా మాట్లాడినా లేదా మీరు తప్పు చేశారు అనిపించినా కూడా వెంటనే క్రమశిక్షణ అడగండి. అంటే క్షమాపణ అడగండి. దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థితిని చేరుకుంటారు. ఇక్కడ ఈ సమయంలో మీరు అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మార్చుకోవాలి అన్నా లేదా మీకు జరగబోయే ద్రోహాన్ని ఎదుర్కోవాలన్నా మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పాటించండి. అలాగే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి శివుడికి దర్శనం చేసుకోండి. మీకు వీలైతే అభిషేకం చేయించుకోండి. శివుడికి బిల్వ దళాలను సమర్పించండి. శివుడి అనుగ్రహంతో మీకు ఎటువంటి ద్రోహం జరగకుండా రక్షింపబడతారు. రావి చెట్టును ముట్టుకోకుండా ఆదివారం నాడు చెట్టు వద్ద ఆవ నూనెతో దీపారాధన చెయ్యండి. ఇలా చేయటం వల్ల ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. సో చూసారు కదండి, కుంభరాశి వారిని గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న ద్రోహి ఎవరు, వారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, వారి ద్రోహం నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.